మలయాళ చిత్రం 'తుడారం' అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేసుకుంటూ మోహన్ లాల్ కెరీర్లో బెస్ట్ రికార్డులను క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ రాజపుత్ర విజువల్ మీడియా బ్యానర్పై రూపొందించిన ఈ చిత్రం ఏప్రిల్ 25వ తేదీన రిలీజ్ అయింది. ఇక ఈ మూవీ బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ మూవీని 90 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఈ మూవీ రిలీజ్ అయిన రోజు నుంచి ఇప్పటి వరకు 55% ఆక్యుపెన్సీని నమోదు చేసుకుంటూ ప్రతిరోజు 6 కోట్ల రూపాయల నెట్ను తగ్గకుండా వసూలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద ముందుకు వెళ్తుంది. ఈ మూవీ డే వైజ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే తొలి రోజు 5.25 కోట్ల రూపాయలు, రెండవ రోజు 8.5 కోట్లు, మూడవ రోజు 10.3 కోట్లు, నాలుగవ రోజు 7 కోట్ల రూపాయలు, ఐదవ రోజు 6.5 కోట్ల రూపాయల వసూలను అందుకుంటూ ముందుకు వెళ్తుంది. ఓవరాల్గా ఈ చిత్రం 6 రోజులకు గాను బాక్సాఫీస్ వద్ద 37 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ మూవీ రిలీజ్ అయిన ఇతర భాషల్లో అన్నీ కలుపుకొని 11.25 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇక ఓవర్సీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే 5 రోజుల్లో 48 కోట్ల వసూలను రాబట్టింది. ఓవరాల్గా ఈ మూవీ కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే కేరళలో 37 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో 11.25 కోట్లు, ఓవర్సీస్లో 48 కోట్లను కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా 96 కోట్ల వసూలను రాబట్టింది. ఇక 6వ రోజు సాధించిన 5 కోట్లను కలుపుకొని ఈ చిత్రం 100 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టింది. మరి లాంగ్ రన్లో ఈ మూవీ ఎంతవరకు వసూలు చేస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి.